ముందుగా అందరికీ నమస్కారం. సిరి హోమ్లీ ఫుడ్ తరఫు నుంచి ఈరోజు అయితే మనం కొత్త రెసిపీతో అయితే వచ్చేసాం. అది మటన్ పులావ్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఒకసారి. ఇక్కడ నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నాను. దాన్ని వాష్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. చిన్న కుక్కర్ అనేది తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత అలాగే ఇక్కడ మటన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ మటన్ని కొంచెం కలిపామనుకో ఆయిల్లో ఫ్రై అనేది బాగా అవుతుంది. కలిపిన తర్వాత ఇక్కడ మనం చూపిస్తున్నా కదా సాల్ట్, మనకు రుచికి సరిపడినంత సాల్ట్. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అలాగే కారం, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. సో వేసుకున్న తర్వాత ఇవన్నీ మనము ఈ పీసెస్కి అన్నీ బాగా కలిసేటట్టు కలపాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో ఇక్కడ మనకు కలరు మొత్తం అంతా మారిపోతుంది. ఇలాగ బాగా వేపామనుకో అక్కడ వాటర్ అనేటివి కూడా వస్తున్నాయి. సో ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్స్ పెట్టాను. 5 విజిల్స్ అనేది పెట్టాను. మటన్ మనకు ఎగ్జాక్ట్గా 80% అయితే ఉడికితే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత అది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద కడాయి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. చెక్క, లవంగా, అలాగే స్టార్ పువ్వు వేసుకున్న తర్వాత జాజికాయ, జాపత్రి, సో హోల్ గరం మసాలా అంటారు కదా అలా విధంగా వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, సో ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనము అలాగా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ జీరా వేసుకొని కూడా మనకు మంచి ఫ్లేవర్ అయితే బిర్యానీకి బాగుంటుంది. అది ఇక్కడ వన్ ఆనియన్ అయితే నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే దాంట్లోకి 2 చిల్లీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మనం ముందుగా చూపిస్తున్న విధంగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లోకి జీడిపప్పు అనేటివి వేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చాయి కదా, అలాగ వచ్చాయి అనుకోండి. మనకు ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా వేపుకోవాలి. ఇలాగే 2 టమాటోస్ కూడా బాగా చాప్ చేసుకొని వేసుకొని దీంట్లో వేసామంటే బాగా ఫ్రై చేయాలి. సో మనకు ఇక్కడ నేను సాల్ట్, ఆ టమాటాలు బాగా ముక్కలు సాఫ్ట్గా అవ్వడం కోసం వేస్తున్నాను. సో ఇలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కలపాలి వాటిని అన్నిటినీ. కలిపిన తర్వాత దాంట్లోకి పసుపు, అలాగే ధనియా పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను పెరుగు కూడా వేసాను ఇక్కడ 1/2 కప్పు. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా అలాగా ఫ్రై అయిపోతుంది అది మనం చేసుకున్న తర్వాత. అలాగే ఒక 5 మినిట్స్ లిడ్ అయితే పెట్టాను. అది చూడండి అలా మనకు పైన ఆయిల్ అనేది తేలుతుంది అనుకో, అప్పుడు మనకు అది అనేది కంప్లీట్గా అయిపోతుంది. ఇక్కడ మనం ముందుగా మటన్ అనేది ఉడికించి పెట్టాం కదా కుక్కర్లో, అది తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలపాలి బాగా. కలిపిన తర్వాత సో ఇక్కడ ఎక్కువ మనకు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం రైస్లో వాటర్ తగ్గించుకోవాలి. సో ఈ వాటరు మనం పలావ్ కదా చేస్తుండేది. ఇక్కడ నేను 1 గ్లాస్ తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. సో మనం ఇందాక మటన్లో వాటర్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకు చూసుకొని వేసుకోవాలి వాటర్. నేనైతే 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. సో రైస్ వేసేసాను. ఇక్కడ వేసిన తర్వాత వాటర్ కూడా వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత అన్నీ మనకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు మీకు రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసాను. అదిగో ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగో చూడండి. సో ఇక్కడ మనము ఇలాగా లాస్ట్ స్టేజ్లో ఉంది కదా, ఇంక ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక తీసి చూస్తే మనకు మటన్ పులావ్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో ఇదిగో చూడండి, నేను ఫైనల్గా కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేశాను వేసి. ఇదిగో చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని రైతాతో టేస్ట్ చేసి తింటే ఎక్సలెంట్గా ఉంటుంది.
సో అలాగే మరిన్ని మన సిరి హోమ్లీ ఫుడ్ నుంచి వస్తూనే ఉంటాయి వీడియోస్. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.